అయితే ముందుగా రామ్మూర్తి గారి దగ్గరికి వెళ్దాము. రామ్మూర్తి గారు చెప్పండి, మీ స్టాండ్ ఏంటి సెప్టెంబర్ 17 మీద? మీరు ఎలా జరుపుకుతున్నారు ఈ రోజు? అందరికి నమస్కారం. మన గాలి వినోద్ కుమార్ అన్న మాట్లాడారు. మా వెంకటస్వామి అన్నకు కూడా స్వాగతం. అలాగే జీ తెలుగు ప్రేక్షకులకు, యాజమాన్యానికి నమస్కారం తెలియజేస్తూ, ఈ రోజు నిజంగా సెప్టెంబర్ 17 భారతదేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే ఒక సంవత్సరం తర్వాత 11 నెలల తర్వాత సెప్టెంబర్ 17కు ఈ తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చింది. 3 రంగుల జెండా ఎగిరింది. దానికి కారణం ఇక్కడ ఉన్న నిజంగా అప్పుడు పోరాటం చేసిన, ఎప్పుడైనా తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ పోరాటం, తెలంగాణ ఉద్యమకారుల చరిత్రను ఎవరు మర్చిపోవద్దు. ఆ చరిత్రను ఎవరు కూడా దూర్చేయాలనే ప్రయత్నం చేయకూడదనేది నా ఆలోచన. వాస్తవానికి ఏం జరిగింది, రైతాంగ పోరాటంలో, సాయుధ రైతాంగ పోరాటంలో భూమి కోసం, ముక్తి కోసం ఇంతకుముందు అన్న మాట్లాడినట్టు ఇక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా అప్పుడు చాలా ఒక బలమైన ఉద్యమాలు జరిగినాయి. దానికి తల వంచిన అప్పుడున్న నైజాం సర్కారు తల వంచి ఈ బ్రిటిష్ వాళ్ళ యొక్క వాటికి, వాళ్ళ మిలిటరీ దళాలకు తల వంచి ఈ తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేసింది. అంటే అప్పటి వరకు 3 రంగుల జెండా ఎగరని ఈ ప్రాంతం మువ్వన్నెల జెండా ఎగిరింది. ఈ ప్రాంతం భారతదేశంలో విలీనమైంది. అప్పటికి ఈ హైదరాబాదు రాష్ట్రం ఒక దేశంగా, రాష్ట్రంగా కాదు, ఒక దేశంగా ఉండేది. అంటే వాస్తవానికి విద్రోహం అనొచ్చు, విలీనం అనొచ్చు, విమోచనం అనొచ్చు, ఈ తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛా వాయువు కూడా పీల్చుకున్న రోజు అని కూడా అనొచ్చు. కాబట్టి ఆ చరిత్రను ఎవరు మర్చిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒకటి బీజేపీ మరి అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు కేసీఆర్ ఎందుకు దినోత్సవాన్ని జరపలేదంటారు? జాతీయ సమైక్యత దినోత్సవానికి ఎందుకు వచ్చారు? అది 100% తప్పమ్మా. ప్రతి సంవత్సరం నేను మధిర నియోజకవర్గం, ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గానికి 12 సంవత్సరాలు ఇన్ఛార్జ్ గా ఉన్నాను. ప్రతి సంవత్సరం ప్రతి మండలంలో జాతీయ జెండా ఎగిరేది. ఇక్కడ తెలంగాణ భవన్ లో కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ ఒక తెలంగాణ భవన్ లోనే వేడుకలు చేసేది కాదు. ఈ 119 నియోజకవర్గాలలో ప్రతి మండలంలో, నియోజకవర్గ స్థాయిలలో విమోచన దినం గాని, విలీన దినం గాని జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు కూడా గౌరవ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు బ్రహ్మాండంగా అతి పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ లో, అలాగే రాష్ట్రం మొత్తంలో ఉన్న జిల్లా హెడ్ క్వార్టర్ లో, నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ఈ రోజు కూడా జరుగుతున్నాయి. కాబట్టి జరుగుతున్న దాన్ని మనము ఉద్యమకారులని, అప్పుడున్న పోరాట పటిమని బండెనక బండి బట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లే పోతావు కొడుకో నైజాం సర్కరోడ్ అని పాటలు పాడిన బందగి ఇప్పుడు మనకు కోటిలో వారి స్తూపం ఉంటది. ఎప్పుడైనా ఈ గవర్నమెంట్ కనీసం అమరవీరుల స్తూపాల దగ్గరికి పోయి కనీసం దండం పెట్టి వాళ్ళ యొక్క త్యాగాలు గుర్తు చేసుకున్న చరిత్ర ఉన్నదా? లేదు. అది చేసిన చరిత్ర కేసీఆర్ గారే కదా. వాళ్ళకు ఎప్పుడైనా ఇంతో అంత గౌరవం ఇచ్చిందంటే కేసీఆర్ గారు కదా. వీళ్ళు వచ్చారు, వీళ్ళు అన్నారు ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తాము, 10 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తాము, అమరవీరుల కుటుంబాలకు 25,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు. 2 సంవత్సరాలు దాటుతున్నది, ఇంతవరకు ఆ ఊసు లేదు. నేను ఒకటే అడుగుతున్నాను, ఈ రోజు కూడా రాజకీయాలు చేయకుండా తెలంగాణ పోరాట పటిమని గుర్తు చేసుకుందాం. తెలంగాణ మీరు విలీనం దినోత్సవం చేస్తున్నారా, విమోచన దినోత్సవం చేస్తున్నారా, విద్రోహ దినోత్సవం చేస్తున్నారా, ఏం చేస్తున్నారో కాంగ్రెస్ పార్టీ మా పెద్దలు, మా చాలా అనుభవం ఉన్న మిత్రులు పెద్దలు మా వెంకటస్వామి అన్న ఉన్నారు, వారు చెప్పాలి అసలు మీరు మీ ఉద్దేశం ఏంది? పీపుల్స్ స్కూల్ దీనికి ఏమైనా సంబంధం ఉందా? మీ పోరాట పటిమలు ఏమైంది? ఇక ఎప్పుడో జరిగిన పోరాటాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నదా లేదా? కాబట్టి మీరు ఏదో డైవర్స్ పాలిటిక్స్ చేస్తాం, ఇక బీజేపీలు 3 సంవత్సరాలకు వచ్చి ఈడొక తానా అని తందానా అంటే ఒక మీటింగ్ పెడతారు, డమడమా అని డప్పులు కొడతారు, వెళ్ళిపోతారు. ఇదా మీరు చేయాల్సిన? అధికారికంగా కేంద్ర ప్రభుత్వం గాని, ఈ రాష్ట్ర ప్రభుత్వం గాని, దీంతో విడిపోయిన రాష్ట్రాలు కూడా అధికారికంగా చేస్తున్నాయి. అధికారికంగా స్వాతంత్ర దినం జరుగుతున్నాయి. సెప్టెంబర్ 17ని అధికారికంగా చేస్తున్నారు. మరి కేసీఆర్ గారు చేయలేదు అన్నారు. మరి మీరెందుకు చేయడం లేదు కాంగ్రెస్ పార్టీ పెద్దలు? కాబట్టి దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పెద్దలు కూడా ఎప్పుడైనా చరిత్రని కనుమరుగు చేస్తాం, చరిత్రను పాడు చేస్తాం, చరిత్రని రూపుమాపుతాం, మేము చెప్పిందే చరిత్ర అని అంటే మాత్రం చాలా అది మీరు
తప్పు చేసినట్టే అవుతుంది. కాబట్టి అమరవీరులకు, అలాగే సాయుధ రైతాంగ పోరాట యోధులకు, కమ్యూనిస్టు యోధులకు ఖచ్చితంగా సలాం చేయాల్సిందే. తెలంగాణ స్వతంత్ర భావాలు సంతరించుకున్న ఈ సమయంలో ఇప్పుడు మనకు జరుగుతున్నది, ఇప్పుడు కులాల మధ్య, మతాల మధ్య కొట్లాట కాదు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం 12 సంవత్సరాలు ఏర్పడ్డది. 12 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు ఒక స్వర్ణయుగంగా ఈ రాష్ట్రం భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడానికి కేసీఆర్ గారు కడుపు కట్టుకొని పనిచేశారు. కొన్ని పొరపాట్లు కూడా, కొన్ని తప్పిదాలు జరుగుతాయి. గవర్నమెంట్ అన్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. అలా జరగడం వల్లనే ఒక 1.8 మెజార్టీతో మేము ఓడిపోవడం జరిగింది. కానీ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. తెలంగాణ అమరవీరులు గాని, వారి కుటుంబాలకు గాని బీఆర్ఎస్ కదా. కళాకారులు ఈ రోజు 535 మంది, దాదాపు 560 మంది కళాకారులకు జీతాలు వస్తున్నాయి. వాళ్ళు తెలంగాణ ఉద్యమం మలిదశ ఉద్యమంలో పోరాడడం వాళ్ళు. అటు నాటి తొలి దశ ఉద్యమం గాని, మలి దశ ఉద్యమం గాని, ఉద్యమాలకు సంబంధం ఉన్న, పేగుబంధం ఉన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఏనాడు కూడా ఉద్యమాలను, ఉద్యమకారులను, అలా పోరాట యోధులను, అమరవీరులను మర్చిపోదు. మా ప్రాణాలు ఉన్నంత వరకు ఈ తెలంగాణ రైతాంగ పోరాటం చేసిన, తెలంగాణ సాయుధ పోరాటం చేసిన, తెలంగాణ అస్తిత్వ పోరాటం చేసిన, ఏ పోరాటం చేసినా అది తెలంగాణ రాష్ట్రం కోసమే, తెలంగాణ ప్రజల కోసమే, తెలంగాణలో ఉన్న పేద ప్రజల కోసమే అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కేసీఆర్ గారు ఏ పని చేసినా తెలంగాణ ఔన్నత్యం, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ఆకాంక్షల కోసమే పనిచేసిన తప్ప ఎప్పుడు కూడా సొంతం కోసం పని చేయలేదు. కాబట్టి మీరు కూడా మంచి అవకాశం వచ్చింది. మీరు కూడా ఉద్యమకారులకు గాని, పోరాట యోధులకు గాని ఆ గౌరవాన్ని ఇచ్చే విధంగా మీరు ఆ ముందుకు వెళ్లాలని, అటు బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా అధికారికంగా ఈ సెప్టెంబర్ 17th ఏదో ఎవరికి భయపడి మీరు జరుపుతా లేదో దీన్ని కూడా చెప్పాల్సిన బాధ్యత మీపై ఉన్నదని ఈ సందర్భంగా